తెలుగు నాటకరంగ కీర్తిని ప్రపంచ దేశాల్లో వెలిగెత్తి చాటిన నటుడు, దర్శకుడు బళ్ళారి రాఘవని రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కొనియాడారు. బళ్ళారి రాఘవ్ జయంతిని పురస్కరించుకుని తిరుపతి రాయలసీమ రంగస్థలం కార్యాలయంలో బళ్ళారి రాఘవ్ చిత్రపటానికి కళాకారులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ బళ్ళారి రాఘవ 12వ ఏటనే నాటక రంగంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ షేక్స్పియర్ రచించిన అనేక నాటకాలను తెలుగులో రచించి ప్రదర్శించి మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మహనీయుల చేత ప్రశంసలు పొందారని పేర్కొన్నారు. అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా తెలుగు నాటకాలను ప్రదర్శించి తెలుగు నాటకరంగ కీర్తిని ప్రపంచ దేశాల్లో వెలికెత్తి చాటారని తెలిపారు. తన సంపాదనంతా నాటకరంగం అభివృద్ధికి కృషి చేశారన్నారు. ప్రతి కళాకారునికి ఆయన స్ఫూర్తి ప్రదాతని అన్నారు. ఈ కార్యక్రమంలో కెఎన్ రాజా, సుబ్రహ్మణ్యం యాదవ్, సింబో లహరినాథ్, కాస్ప పద్మనాభం, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నాటక విజేత, నాటక రంగ పితామహుడు బళ్ళారి రాఘవ గారి జయంతి సందర్భంగా ఈరోజు రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ప్రపంచ దేశాలలో తెలుగు నాటక రంగ విశిష్టతను చాటిన మహానటునిగా, విశ్వవిఖ్యాత నటుడిగా గుర్తింపు పొందిన కళా తపస్వి బళ్ళారి రాఘవ గారు. నాటకంలో స్త్రీలే స్త్రీ పాత్రను పోషించాలని స్త్రీలను నాటక రంగానికి ప్రవేశపెట్టిన మహనీయుడు బళ్ళారి రాఘవ గారు. హరిజన, గిరిజన వారితో సహా పంక్తి భోజనం చేసిన మహా నటుడు బళ్ళారి రాఘవ గారు. ఆ రోజులోనే నాటకాలు వేసి నటీమణులకు నెల జీతాలు ఇచ్చి నాటక రంగాన్ని విశ్వవిఖ్యాతం చేసిన మహా నటుడు బళ్ళారి రాఘవ గారు. ఆయన జయంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళి అర్పించారు.